సమాజంలో కష్టంలో ఉండే వాళ్ళకి సేవ చేయాలి అనే గొప్ప మనసు అందరికీ ఉండదు. అలాంటి మనసున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రాఘవ లారెన్స్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లారెన్స్ కెరీర్ ప్రారంభంలో గ్రూప్ డాన్సర్గా నెట్టుకొచ్చేవాడు. ఇతనిలోని టాలెంట్ని గమనించిన మెగాస్టార్ చిరంజీవి తన ముఠా మేస్త్రి చిత్రంలో టైటిల్ సాంగ్కి కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కింది. ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా బ్లాక్ బస్టర్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేస్తూ దేశంలోనే టాప్ 2 కొరియోగ్రఫర్స్లో ఒకరిగా మారిపోయారు. ఆ తర్వాత హీరోగా, డైరెక్టర్గా కూడా మారి ఎన్నో సూపర్ హిట్స్ని అందుకున్నారు. కెరీర్లో ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఒక ట్రస్ట్ని స్థాపించి అనాథలు, అంగవికలాంగులను దగ్గరికి తీసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా రాఘవ లారెన్స్ దగ్గరికి వెళ్తే చాలు, ఖాళీ చేతులతో పంపడు అని అతని దగ్గర నుండి సహాయ సహకారాలు పొందిన వారు చెప్తూ ఉంటారు. రీసెంట్గా ఒక తల్లి తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు పూర్తిగా చెదలు పట్టడంతో ఆమె విలవిలలాడిపోయింది. ఈ విషయం లారెన్స్ వరకు చేరగా ఆయన వెంటనే ఆమెని తన వద్దకు పిలిపించుకొని ఆమె బాగోగులు అడిగి తెలుసుకొని కూతురు పెళ్లికి అవసరమయ్యే డబ్బులను మొత్తం అందించి ఆమెని ఇంటికి తిరిగి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. లారెన్స్ ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటా రెండా ఎన్నో చేస్తూ వచ్చాడు. ఎన్నో వేల మంది ఆయన పేరు చెప్పుకొని సంతోషంగా బతుకుతున్నారు. నెటిజన్స్ హృదయాల కోసం కదిలిస్తున్న ఈ వీడియోను మీకోసం చూపిస్తున్నాం. ఇక లారెన్స్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కాంచనా 4 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అదేవిధంగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజు నిర్మిస్తున్న బెంచ్ అనే సినిమాలో కూడా ఆయన హీరోగా నటిస్తున్నారు. ఈ 2 సినిమాల షూటింగ్ సమాంతరంగా జరుగుతున్నాయి. ఇలా ఒక పక్క డైరెక్టర్గా, మరో పక్క హీరోగా రాఘవ లారెన్స్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.